బాబాకి జై. వినబడుతుందమ్మా? వినిపిస్తుందండి. వినబడుతుందా? వినిపిస్తుంది నమో వినిపిస్తుంది. మెహరు బాబా, అవతా నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతా నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర. శ్రీ మెహర్ బాబా, జోహారులు శ్రీ మెహర్ బాబా. మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా, అవతా నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతా నమో దేవ దేవా. అజ్ఞానాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మెహరు బాబా, అవతా నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతా నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, లలిత కుమార్ గారు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. మాకు మెహరాబాద్ దర్శనం ఆ, మేము చేయకపోయినా మీరు మెహరాబాద్ నుండి మీరు ఆ పాట పాడేసరికి మాకు మెహరాబాద్ సమాధియే గుర్తొచ్చింది. జై బాబా అండి మీకు. జై బాబా. ఇప్పుడు పద్మావతి గారు నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉండాలి. జై చిన్న బాబా, కొటేషన్ జై బాబా. చదువుతాను. జై జై బాబా లలిత బాబా. కుమార్ గారు. లలిత జై కుమార్ బాబా. గారు, జై బాబా. జై బాబా. ఒకవేళ ఎవరు లేరు అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడమంటే ఎప్పుడైనా తర్వాత మాట్లాడతాను అందరు అయ్యాక. ఆ, సరేనండి. సరేనండి. ఓకే, జై బాబా. కొటేషన్ చదువుతాను. నెక్స్ట్ పద్మావతి గారు రెడీగా ఉండాలి. భగవంతుడు సంపూర్ణ స్వతంత్రుడు. ఆయన నామం నిరంతరాయముగా జపించుట, ఆయన ప్రేమను ఆర్జించుట, ఆయనను సమీపించే ఏకైక మార్గం. బాబాని సమీపించడానికి నామాన్ని జపించమంటున్నారు, అతని తాలూకు ప్రేమని ఆర్జించమంటున్నారు. ఇది బాబాకి మనకి దగ్గరికి చేసే మంచి సాధనం. జై బాబా. జై బాబా అండి. పద్మావతి గారు మీరు ఒక పాట పాడండి. जय बाबा, जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ఎదురింక చాలు, మాయ నిదురింక చాలు. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, మాయ నిదురింక చాలు. మెహరరుణోదయం బాయనదిగో, మెహరరులో అరుణోదయం బాయనదిగో. ప్రేమికాలెమ్ము దురింక చాలు, మాయ నిదురింక చాలు. జీవితాంబు ప్రతిబంధకంబౌ, మాయ చీకటిని తొలగించలెమ్మ. జీవితాంబు ప్రతిబంధకంబౌ, మాయ చీకటిని తొలగించలెమ్మ. ఎదలు తెరవాలిలే, జ్యోతి వెలగాలిలే,
పెదలు తెరవాలిలే జ్యోతి వెలగాలలే ప్రేమ కిరణాలు పెసరించనిమ్ము మెహర అరుణోదయం బాయిను అదిగో మెహర అరుణోదయం బాయనదిగో ప్రేమికాలెమ్ము నిదిరింక చాలు ప్రేమికాలెమ్ము నిదిరింక చాలు మాయ నిదిరింక చాలు ప్రేమ పాఠాలు ఒల్లిస్తే చాలునా ధర్మ సూత్రాలు చూసిస్తే తీరునా ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా ధర్మ సూత్రాలు చూసిస్తే తీరునా ఆచరించాలిలే అనుభవించాలిలే ఆచరించాలిలే అనుభవించాలిలే ప్రేమ కిరణాలు పెసరించలిమ్మా ప్రేమ కిరణాలు పెసరించనిమ్ము మెహర అరుణోదయం బాయనదిగో ప్రేమికాలెమ్ము నిదురింక చాలు ప్రేమికాలెమ్ము నిదురింక చాలు మాయ నిదురింక చాలు నమ్మి పాడైనదే జీవి లేదు ఒమ్ము కాబోవు తరుణము రాదు నమ్మి పాడైనదే జీవి లేదు ఒమ్ము కాబోయే తరుణము రాదు జీవుడే దేవుడవు సత్యమే నిత్యమౌ జీవుడే దేవుడవు సత్యమే నిత్యమౌ ప్రేమ కిరణాలు ప్రసరించునిమ్మా ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్ము మెగెరరుదో అరుణోదయం బాయనిదిగో ప్రేమికాలెమ్ము నిదురింక చాలు ప్రేమికాలెమ్ము నిదురింక చాలు మాయ నిదురింక చాలు బాబాయనే నామ జపము పతిత పాప తాపాలు నశించు వరము బాబాయనే నామ జపము పాప తాపాలు నశించే వరము దివ్య చైతన్యము జ్ఞాన కావశ్యము దివ్య చైతన్యము జన్మ కావశ్యము ప్రేమ కిరణాలు ప్రసరించుము ఇమ్ము మెహర అరుణోదయం బాయనదిగో మెహర అరుణోదయం బాయనదిగో ప్రేమికాలెమ్ము నిదురింక చాలు ప్రేమికాలెమ్ము నిదురింక చాలు మాయ నిదురింక చాలు మెహర అరుణోదయం బాయనదిగో మెహర అరుణోదయం బాయనదిగో అవతార్ మెహర్ బాబా की जय మెహర్ బాబాకి ధన్యవాదాలు నేను ఇదే ఫస్ట్ టైం పాడానమ్మా తప్పుంటే క్షమించండి జై మెహర్ బాబా జై బాబా జై బాబా. అలా పాడుతున్న వాళ్ళు పాట వింటూ అలాగా మనం పుస్తకం చూస్తే అదే వచ్చేస్తుంది పాట. బాగా ప్రయత్నం చేశారు జై బాబా. అదేం లేదు, తప్పులేం లేదులేండి. జై బాబా. నెక్స్ట్ దినేష్ రెడీగా ఉండాలి. ఒకసారి కొటేషన్. భగవదైక్యం ఆశించాలి, ఐక్యతా వేదన పోయే వరకు ఐక్యత కొరకు ఆవేదన పడు, ప్రీతముడైన భగవంతుని ఇచ్చా ఆనందాల కోసమే ఆవేదన పడు. అవతార్ మెహర్ బాబా కీ జై. దినేష్ ఒక సంకీర్తన చెయ్యు. जय बाबा। अवतार मेहर बाबा की जय। తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి,
తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి కన్నుల విందులకు చెడి దివ్య రూప దర్శనము సన్ను తెంపనేవరి తరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదేనని తెలియజేయడించినావు దైవ రూపమిదేనని తెలియజేయడించినావు మెహరు నామదారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి హృదయాలు జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడ నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడ నీవు అంతరంగనాదుడవై అండగా నిలిచేది నీవు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి నే నడచిన దారులేలా నీ బాటలు కావాలి నే చేసిన పనులెన్నో నీ పూజలు కావాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమౌవాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమౌవాలి నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా का థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా. బాబా జై బాబా చాలా చక్కని సంకీర్తన పాడు వినిపించావు దినేష్. జై బాబా నీకు. ఇప్పుడు సులోచన గారు సంకీర్తనకు రెడీగా ఉండాలి. భగవంతునిలోని నిరంతరం హాజరుగా ఉండుటకు ఆయన నుండి ఎన్నడూ గైరు హాజరు కావద్దు. భగవదనుభూతిని అనగా ఊహా చైతన్యం లేని సంపూర్ణ చైతన్యం. భగవత్ స్థితి అనగా ఊహ చైతన్యంతో కూడిన సంపూర్ణ చైతన్యం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి సులోచన గారు. జై బాబు లలిత నేను పాడుతున్నామా అరుణ రవీంద్ర ఆ, అవతార్ పాడండి జై బాబా.
ఈ చేతి రాతలో వ్రాత నీవే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని, నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహరు బాబనిపించి, మెహరనిపించి మెహరు బాబనిపించి, స్మరణలో ఉంచి మురిపించి సాగావులే. ఈ చేతి రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, ఆరాటం తెలియని ఆరాధన నాదని, చెలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు, ఆడి పాడించావు, ఆడించావు, ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు మన్నించుచు నాదు నేరాలను మెహర శ్రీవైని దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, స్వరము నీదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. లలిత కుమార్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. మెహరాబాద్ లో ఉండి చాలా చక్కని సంకీర్తన బాబా వారికి వినిపించారు. అందరికీ కూడా మెహరాబాద్ మాకు తీసుకుని వెళ్ళారు. జై బాబా అండి, మీకు చక్కని సంకీర్తన చేశారు. నెక్స్ట్ శ్రీరాములు గారు ఒక సంకీర్తనకి రెడీగా ఉండాలి. కొటేషన్ చదువుతాను. భగవంతుడు అర్థం కాడు, ఆయనే సత్యము చైతన్యమును, సంపూర్ణ చైతన్యం పారం లేని చైతన్యమే. ఊహ అంతరించిన చోట భగవంతుడుంటాడు, భగవత్ స్థితి అప్పుడే ప్రారంభం అవుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శ్రీరాములు గారు. జై బాబా అండి లలిత జై కుమార్ బాబా గారు. అండి. నెక్స్ట్ అవకాశం ఇవ్వండి. పేరండి సులోచన సరస్వతి అండి. అలాగేనండి. నెక్స్ట్ సంకీర్తన మీరే చేద్దరు గాని. జై ఓకే బాబా. అండి. జై. జై బాబా. శ్రీరాములు గారు జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. కోమల నిర్మల నీరద శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో, శ్రీ మెహరీషా మా హృదయేశ, శ్రీ మెహరీషా మా హృదయేశ. కోమల నిర్మల నీరద శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో, శ్రీ మెహరీషా మా హృదయేశ, శ్రీ మెహరీషా మా హృదయేశ.
సాకార సుందరాకార నయన మనోహర రూపావతారా సాకార సుందరాకార నయన మనోహర రూపావతారా దివ్య దర్శనమును సగు దీన బాంధవా దివ్య నామధరుదడవయ్యా సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష మా హృదయేశ శ్రీ మెహరీష మా హృదయేశ ధన్యుడను నీకి కదాసుడను ధన్యుడను నీకి కదాసుడను నీ సేవకు వేచి ఉన్న భక్తుడను నిత్య కృత్యయమై నాకు నీ పాద సేవా ఆ సేవ నాకు శాశ్వతము చేయుమయ్య దేవా ఆ సేవ నాకు శాశ్వతము చేయుమయ్య దేవా పరాత్పరా పరమదయాకరా పరాత్పరా పరమదయాకరా కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష మా హృదయేశ శ్రీ మెహరీష మా హృదయేశ. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ అండి అందరికి జై బాబా అండి. జై బాబా అవతార్ అండి. మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. నెక్స్ట్ సాంగ్ కి సులోచన గారు రెడీగా ఉండాలి. ఇంకా అక్కడ ఎవరైనా ఉంటే పాడడానికి మీరు నేమ్ చెప్తే నేను ఇక్కడ నేమ్ చెప్తానండి. జై బాబా. ఊహకు సత్యస్థితికి మధ్యనున్న అఖాతమే దేశం, చైతన్య పరిణామం ఈ అఖాతాన్ని పూరిస్తుంది. నీ ప్రాథమిక ఊహకు అంతిమ ఊహకు మధ్య నుండే విరామమే కాలం. సంపూర్ణ చైతన్యం పొందుటకు నిన్ను గూర్చిన జ్ఞానాన్ని ఎరుకలోనే పోగొట్టుకోవాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. సులోచన గారు. జై బాబా అండి, జై బాబా అండి. జై బాబా. జై బాబా. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందండి. ఇంకెవరైనా జై ఉంటే బాబా. పాడతారేమో నాకు చెప్పండి నేము. ఓకే అండి, ఓకే అండి. జై బాబా అండి. జై అవతార్ బాబా. మెహర్ సంకీర్తన బాబాకి జై. ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదించగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీదు సన్నిధి చేరగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదించగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీదు సన్నిధి చేరగా మెహరు బాబగ నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా మెహరు బాబగ నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా అండగా ఉంటాను నేనని ఆరతిచ్చితివీవుగా ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా అండగా ఉంటాను నేనని ఆనతిచ్చితివీవుగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదించగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీదు సన్నిధి చేరగా సర్వకాలము మెహరు స్మరణలు జీవితము కడతేరగా సర్వమంతయుదార పోసి శరణు నీవని వేడగా
సర్వకాలము మెహరు స్మరణలో జీవితము కడతేరగా సర్వమంతయుదార పోసి శరణు నీవని వేడగా వాడవాడల నీదు ప్రియ సందేశములు వినిపించగా వాడుకొను మా బ్రతుకులన్నీ పాదధూళిగా మలచగా నీ పాదధూళిగా మలచగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీ వరుదించగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీదు సన్నిధి చేరగా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా అండి. లలిత కుమారి గారు జై మెహర్ బాబా. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన బాబా వారి సన్నిధిలో పాడి వినిపించారు మా కోసం. జై బాబా అండి మీకు. ఇప్పుడు నారాయణరావు గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. కొటేషన్ చదివిన తర్వాత సంకీర్తన చేదురు గాని. భగవంతుని స్థితిని పొందుటకు సకలము ఆచరిస్తూనే ఏమీ చేయకుండా ఉండాలి. భగవంతుణ్ణి తెలుసుకొనుటకు నిన్ను నీవు పోగొట్టుకోవాలి. భగవంతుని ఆయన అపార వైరుధ్యాలతో సహా అర్థం చేసుకొనుట, ఆయన చైతన్యాన్ని అవగతం చేసుకొనుటయే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నారాయణరావు గారు. జై బాబా అండి. జై బాబా అండి. సంకీర్తన చేయండి. ఆయన పేరుతో ఉంది. నా పేరు ఉమాదేవి. ఉమాదేవి ఏంటండి? నా పేరు ఉమాదేవి. ఆయన పేరు. సరేనండి, పాడండి ఉమాదేవి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. నిరాకార ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాధులా కృపజూపి నిను జూచి పరమీర మెహరు పురుషోత్తమా. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, అనుభూతి కలిగే జన్మ తరించులే. పద్మ గారు మ్యూట్ చేసుకోండి, మాటలు వినిపిస్తున్నాయి. అలలల్ల నీలోన మెలిగేములే, తడపాటు సడలించి భ్రమ బాపవ మెహరు పురుషోత్తమా. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ లలిత కుమారి గారేనండి. జై బాబా. అవునండి, అవునండి. జై బాబా. జై బాబా అండి ఉమాదేవి గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా అండి మీకు. నెక్స్ట్ సంకీర్తనకి శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. నూతన జీవిత ఘట్టం ఒక సాంకేతిక కార్యంగా కనిపించినప్పటికీ ప్రపంచ ప్రజలు తప్పనిసరిగా ఒకనాటి తమ స్వార్థమును పేరాసను విడిచిపెట్టవలసిన పరిస్థితిని ఇది తీసుకువస్తుంది. పతితులను పాపులుగా చేయడమే అవతారుని దినచర్య. ఇది పుచ్చుకొను ప్రేమయే సహవాసము. నేను నిరాకారుడనైన పరమాత్ముడను.
సాకారుడనైన అవతార పురుషుడను. నేను నిరాకారుడనైన పరమాత్ముడను, సాకారుడనైన అవతార పురుషుడను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శర్మ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, అవని ఇతని సాటి అందగాడున్నాడా, అవని ఇతని సాటి అందగాడున్నాడా, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. ఓ ఎన్నడూ కనలేదే ఈ దివ్య సౌందర్యము, పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో. ఎన్నడూ కనలేదే ఈ దివ్య సౌందర్యం, పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో. మగవారలే ప్రేమ మత్తులో పడుతుండ, మగవారలే ప్రేమ మత్తులో పడుతుండ, మగువలు ఇంకెంత రాగమయులవుతారు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. భూలోకవాసుడా భువనైక సుందరుడు, ఏ లోకముల నుండి ఈడకాలిడినాడో. భూలోకవాసుడా భువనైక సుందరుడు, ఏ లోకముల నుండి ఈడకాలిడినాడు, గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకొందామన్న చేరలేని దవ్వు. చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకొందామన్న చేరలేని దవ్వు. కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు, పరులున్న గేహములో పదమైన మోపడు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. 14 లోకముల ప్రభువు నేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు. 14 లోకముల ప్రభువు నేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు, పర్వర్తికారణ్య షిరిడి సాయి సూక్తి. పర్వర్తికారణ్య షిరిడి సాయి సూక్తి, పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, అవని ఈటని సాటి అందగాడు నాడా, అవని ఈతని సాటి అందగాడున్నాడా, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి లలిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. శర్మ గారు చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీ మనవడు ఉంటే ఆ అబ్బాయి చేతి కూడా పాడిస్తారంటే నెక్స్ట్ అవకాశం ఇద్దాము. ట్యూషన్కి వెళ్ళాడు ఇప్పుడే, ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఓహో, సరేనండి. సరేనండి. అప్పారావు గారు లైన్ లో ఉన్నారా? జై బాబా మీరు స్పీచ్ చెప్తానన్నారు ఒక 10 minutes.
ఎవరు? అప్పారావు గారేనండి, మెహరాబాద్ జై నుంచి. బాబా అండి. ఆ, జై బాబా. నేను కొటేషన్ చెప్తాను, చెప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. భగవంతుడు ఎక్కువసేపు లేదమ్మా, అపార ఒక 10 నిమిషాలే నేను చెప్తానండి. జై పోనండి, బాబా. ఎంతైతే అంతే, అంటే ఎంతైతే అంత. మేరాబాద్ ఉన్నాను. జై బాబా. అవునవునవును. భగవంతుని అపారమైన స్థితిని పారం లేని అపార గందరగోళాల్లో మాయమైపోతుంది. నేను మేల్కొల్పుటకు రాలేదు, బోధించుటకు నేను మేల్కొల్పడానికే వచ్చాను తప్ప బోధించుటకు రాలేదు. నీ కొరకై తక్కువ, ఇతరుల కొరకే అధికంగా జీవింపుము. నిస్వార్థంగా నీ పనిని నిర్వర్తించు, అప్పుడే అది నీవు దైవం కోసం చేసినట్లవుతుంది. జయబాబా అండి. అప్పారావు గారు, మీరు ఎంత టైం చెప్తారో అంత టైం చెప్పండి. నెక్స్ట్ మారుతి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి సాంగ్ కి. జయబాబా జై చెప్పండి. బాబా అమ్మా. జయబాబా స్టార్ట్ ఇప్పుడు చేయండి. జయబాబా. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు పాట పాడతారా, మాట్లాడుతా అంటారా? కనక మహాలక్ష్మి గారు కూడా ఉన్నారండి. కనక మహాలక్ష్మి గారు కూడా ఉన్నారు. సరేనండి, అచ్చా, పాడతారు అయితే వాళ్ళంతాను. మీరు ఓ స్పీచ్ చెప్పండి. పని చేయండి, మన శర్మ గారు ఉన్నారు కదా, మర్చిపోయాను, ఆయన చేసి చెప్పించేయండి. ఒక సాంగ్ మీరు ఇక్కడ ఎంత టైం ఇంకో సింగర్ తీసుకుంటారో అంత టైం తీసుకోండి. జయబాబా, మీరు స్పీచ్ కి ఎంత టైం తీసుకుంటారో తీసుకున్న తర్వాత నేను అప్పుడు టైం అడ్జస్ట్మెంట్ చేస్తాను. మీరు సరే చెప్పండి. అండి. ఒక్క నిమిషం అండి, 1 minute. అవతార్ మేర్ బాబాకి జై బాబా అండి. వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి, క్లియర్ గా వినిపిస్తుంది. అక్కడ నుంచి చెప్పండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మనకి అందరికీ తెలుసు, మనం అందరం మెహరాబాద్ వచ్చాము. మెహర్ కార్ పుస్తకం తీసుకో కొంచెం. మనం అంతా మెహరాబాద్కి వచ్చాము బాబా జరిగే సందర్భంగా. బాబా గారు అమర్తీర్ టైంలో చాలా అందరికీ చాలా అనుభవాలు ఇచ్చారు. అయితే మనం ఏంటంటే బాబా చెప్పారనమాట, ఆయన బాడీ జాబ్ చేసిన తర్వాత కూడా 100 years దాకా కూడా బాబా సమాధి దగ్గర పవర్ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదన్నా నిస్వార్థంగా ఎవరి గురించి అయినా కోరుకున్నా కూడా ఆ కోరికలు తీరుతాయండి, తీరుస్తాడు. నిస్వార్థంగా కోరుకుంటే, మనం ఎవరికైనా కానీ నిస్వార్థంగా కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తానన్నారు. జరుగుతుంది, 100% జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాల్సిన అంశం ఏంటంటే, మనము బాబా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అందులో నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. బాబా దేహ త్యాగం. బాబా 1969 జనవరి 31 తేదీన భౌతిక దేహ త్యాగం చేశారు. ఎందరో బాబా ప్రేమికులు హుటాహుటిన దేశ విదేశాల నుండి మేరాబాద్కి చేరుకొని బాబాను దర్శించుకున్నారు. అసాధారణంగా ఎవరి ఆలోచనలకు అందని రీతిలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 7 వరకు 7 రోజుల పాటు మేరాబాద్ లో 1927 దశకంలో నిర్మించుకున్న భావి సమాధిలో బాబా వారి భౌతిక దేహాన్ని ఉంచారు. ఆనాడు అవతారుడు పడుకుని దర్శనమిస్తున్నట్లుగా ఉంది. నేను పడుకుని దర్శనమిస్తే బాగుంటుందా అన్న బాబా వారి మాటలకు సరియైన అర్థం మండలి వారికి ఆనాడు తెలిసి వచ్చింది. ఆ 7 రోజులు మేరుడి వదనం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆయన ముఖవర్చస్సు పచ్చని పసిడి కాంతులతోనూ లీనమై ఉంది, బంగారు కాంతులతో ఉందట. బాబావారి ఆఖరి భౌతిక దర్శనం చేసుకున్న బాబా ప్రేమికులు తమ జ్ఞాపకాలుగా చెప్తారు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబాని సమాధి చేసిన ఫిబ్రవరి 7వ తారీఖున బాబా వారి జన్మదినోత్సవం అయిందట. అయితే ఆ మాదిరిగా తాను జనన మరణాలకు అతీతుడనని
బాబా చెప్పుకునేవారు. అయితే బాబా చెప్పారు, ఆల్రెడీ అది విన్నాం కూడా మనము, జనన మరణాలకి అతీతుడు. బాబా 7th ఫిబ్రవరి నాడు ఆయన లాస్ట్ బాడీ డాగ్ అది ఆ రోజు ఆయన బర్త్డే కూడా కావడంతో రెండు కలిసి వచ్చాయని చెప్తున్నారు. తర్వాత అయితే 1929 జనవరి 31 నుండి ఫిబ్రవరి 7 నడుమ మెహరాబాద్ లో బాబా వారి సమాధిలో దర్శించుకున్న వారందరూ తిరిగి ఏప్రిల్ 10 జూన్ 10 నడుమ వారికి కేటాయించిన తేదీల్లో బాబా దర్శనం కోసం పూణే గురుప్రసాద్ కి తప్పక హాజరు కావాలా అని కొంతమంది ప్రేమికులు ఆలోచన పడ్డారు. ఏప్రిల్ 10 నుండి పూణేలో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసి తగిన తేదీ టైం నిశ్చయించి మాకు బాబా అపాయింట్మెంట్ బాబా ఇచ్చారు. కాబట్టి జనవరి 31 తేదీన దేహత్యాగం చేశారంటే తమకు నమ్మశక్యం కాదని, బాబా మెహరాబాద్కి వెళ్ళాలని, మెహరాబాద్కు వెళ్ళని తెలుగు పెద్దలు కూడా కొందరు అన్నారు. అయితే ఇలా ఉండగా అలాగే ఫిబ్రవరిలో మెహరాబాద్ లో బాబా సమాధి దర్శించుకున్న జీవిత సర్క్యులర్ లోని బాబా ఆదేశాలను అనుసరించి వారికి కేటాయించే సమయాన్ని పూణే బాబా దర్శనార్థం వెళ్లాల్సిందేనని అన్నారు వారు కూడా. అయితే కొంతమంది తటస్థులు ఈ మీమాంసంతో డోలాయంలో కొట్టుమిట్టాడుతూ ఇలాంటి ప్రశ్నలకి సరియైన జవాబు ఇవ్వగల ఇరుష్ ఆదిలకు లేఖలు రాశారు. మరి కొంతమంది మెహరాబాద్ లో ఉన్న సమయంలోనే ఇరుష్ సరసన చేరి తమ మనసులోని సందేహాల్ని ఆయన ఎదురు ఉంచారు. న్యూయార్క్ నుంచి వచ్చిన డాక్టర్ హరికెన్ మోర్ కూడా ఇదే సందేహం వచ్చిందని ఆయన రచన ద్వారా తెలుస్తుంది. ఇలా ఒకరా ఇద్దరా ఇలాంటి ప్రశ్నలతో ఆనాడు వందల మంది ప్రేమికులు తెలియని మానసిక బాధను అనుభవించారని పలు రచనల ద్వారా తెలుస్తుంది. ఇలాంటి వారందరూ సంశయాలలో పరంపరలతో విసిగిన ఇరిష్ మహాశయుడు ఒకటే జవాబిచ్చాడు, ఇది బాబా తన ప్రేమికులకు ఇచ్చిన ఆహ్వానం. జీవిత సర్క్యులర్లో నవంబర్ 70 మరియు 71లో బాబా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆపై మీ నిర్ణయం వ్యక్తిత్వం అని ఇరుచ్ సూటిగా జవాబిచ్చారు. ఇదంతా అవతారు చమత్కారం. బాబా వారి మాటలు ఒక పట్టాన అర్థం కావు సుమి అంటున్నారనమాట. ఇలాంటివన్నీ విషయాలు. తర్వాత నన్ను చూడాలంటే చాలా కాలం పడుతుంది అనే దాని మీద 1968లో అక్టోబర్ 11 అకస్మాత్తుగా కృష్ణనాయర్ హమ్మన్నర్కి వచ్చాడు. ఆదికే ఇరానీ కలిసి బాబా దర్శనం చేసుకుంటారని మెహరాబాద్కి వెళ్ళారు. బాబా దర్శనం ఎవరికి ఇవ్వడం లేదని ఆది ముందుగానే హెచ్చరించిన తన ప్రయత్నంగా మెహరాబాద్ కు చేరుకున్నాడు. కృష్ణనాయర్ చాలా కాలం బాబా దగ్గర నైట్ వాచ్మెన్ గా పనిచేశాడు. కృష్ణనాయర్ని చూస్తూనే ఎందుకో నచ్చావు, కృష్ణనాయర్ చూస్తూనే ఎందుకు వచ్చావు అని బాబా అడిగారు. ఎందుకు వచ్చావు అని అడిగారు. నిన్ను చూడాలని వచ్చానని చెప్పాడు. నిన్ను చూడాలనిపించినప్పుడు నేను ఎప్పుడైనా రావచ్చని నాకు అనుమతి ఇచ్చావు కదా అని బాబాతో అన్నాడు నాయర్. అలాగా 2 నిమిషాల తర్వాత చూశావుగా, ఇక బయలుదేరు అన్నట్టు బాబా. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగారు. నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను బాబా అన్నాడు వినమ్రంగా. ఇకపై నన్ను చూడాలంటే చాలా కాలం పడుతుందని బాబా వారు
అన్నారు. బాబా వారు మాట్లాడతా ఆ తర్వాత ఎన్నడో అర్థమైంది అతనికి. జయబాబు అండి, లలిత కుమారి గారు, జయబాబు అమ్మ. ఏ బాబా అండి, చాలా చక్కని విషయాలు చక్కగా మాకు వినిపించారు. మీ వాయిస్ కూడా క్లియర్ గా వినిపించింది. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అయ్యో ధన్యవాదాలు ఎందుకండి. అదే, మా టైం మీరు కేటాయించుకొని మీ టైంని మాకు కేటాయించి మీరు చెప్పారు కదండి. జై అయ్యో బాబా. పదవాళ్ళమ్మ. జయ బాబా. జై బాబా, జై బాబా. మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకీర్తన చెయ్యండి. జై బాబా నెక్స్ట్ అండి. ఆ లెఫ్ట్ అయిపోయారా కనకమహాలక్ష్మి గారు? జై బాబా అండి. శర్మ గారు, మీరు ఒక 10 నిమిషాలు ఏమైనా విషయాలు చెప్తానంటే సంకీర్తన తర్వాత మీరు చెప్పండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమను అవతార్ మెహర్ బాబాకి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్లా దేవాది దేవుడు. దేవదేవులకెల్లా దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణ అవతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేహేరు మేహేరు మంత్రాక్షరి. మేహేరు మేహేరు మంత్రాక్షరి. కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు. ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు. ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. అవతారు మేరు బాబాకి జై. అవతారు మేరు బాబాకి జై. జై అంటూ మెహరంటూ తరించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి
ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు, అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే. మెహరు శ్రీ గ్రహించే ఇది ఒక్కటే, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. లలిత కుమారి గారు మీకు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. శర్మ గారు మీరు ఒక 10 నిమిషాలు స్పీచ్ చెప్పడానికి రెడీగా ఉండాలి. విద్యాహంకారము రూపుమాపుట సత్యానుభవము పొందుటయే సర్వయోగముల లక్ష్యము. నీవు నీకు నచ్చిన ఏ మతమునైనను అనుసరించు, కానీ సామాన్య ఊకదంపుడు కర్మకాండలు కాక ఆ మతమందలి భగవంతుని ప్రేమింపుము అన్న అంతరార్థమును అనుసరింపుము. నేను భగవంతుడను అన్న స్థితిని మానవ రూపంలో గుర్తించుటయే జీవిత గమ్యము. జై బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా. జై బాబా చెప్పండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఒక నిమిషం. అవతార్ మెహర్ బాబా की जय. బాబా అమోఘమైన 3 వారాల సహవాస కార్యక్రమాన్ని 1954 సెప్టెంబర్లో జరిపారు. అంటే సెప్టెంబరు 22వ తేదీ ఉదయం బాబా కొండపైకి చేరుకున్నారు. బాబా కారులో వెళ్ళారు. వారితో ఈరోజు మీకు ఏమీ వివరించలేను, నాకు ఈరోజు రావాలని అనిపించలేదు, అయినప్పటికీ ప్రియమైన మీ అందరినీ చూడాలనిపించి వచ్చాను అన్నారు. కాసేపు 29, 30 తేదీల్లో జరగబోయే 2 రోజుల సహవాస గురించి మాట్లాడారు బాబా. ఆ తర్వాత అసత్య అహం గురించి వివరించారు. గ్రామ్ఫోన్ రికార్డులపై సంగీతం విన్నారు. సెప్టెంబర్ 23వ తేదీన పాశ్చాత్యులను కలిసి బాబా ఇలా చెప్పారు: 29, 30 తారీఖుల నాటికి మీరంతా ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ వీస్తున్న గాలి మీ గొంతుకులకు మంచిది కాదు. వెచ్చని దుస్తులు వాడండి. ఈరోజు వివరణ ఏమీ ఇవ్వను. రేపు మిమ్మల్ని ఆరంగా తీసుకెళ్తాను. అక్కడి పేద ప్రజలు అంటే నాకు ఇష్టం. వారు రేపు మధ్యాహ్నం 3:45 నాకు హారతి ఇవ్వాలనుకుంటున్నారు. అందుకు నేను అంగీకరించాను. ఆ గ్రామ ప్రజలు మట్టి గోడలతో కట్టుకున్న గుడిసెలలో ఎలా బ్రతుకుతున్నారో మీరు చూద్దరు గాని అన్నారు బాబా ఈ పాశ్చాత్య ప్రేమికులతో. సెప్టెంబరు 24వ తేదీన బాబా పాశ్చాత్యులతో కలిసి ఉదయం 10 గంటలకు కొండపైకి వెళ్ళారు. అందరూ మీటింగ్ హాల్కు చేరుకున్న తర్వాత బాబా ఈ రోజు కూడా ఎటువంటి వివరణలు ఉండవు. మెహరాబాద్ నేను రావడం ఇదే చివరిసారి. మనమంతా కలిసి టీ తాగుదాం. ఇది క్రీస్తు కాలం నాటి లాస్ట్ సప్పర్ లాంటిది కాదు, కానీ లాస్ట్ తేనీరు మాత్రమే. క్రీస్తును అమ్మేసినట్లు నన్ను మీలో ఎవరు అమ్మివేయరని ఆశిస్తున్నాను అన్నారు బాబా. తర్వాత 21 ట్రే నిండా గ్లాసుల్లో పళ్ళ రసం పోసి బాబా ముందు పెట్టారు. ఈరుచి తప్ప తూర్పు దేశమంతా బయటికి వెళ్ళిపోయారు. పాశ్చాత్య బృందం మాత్రమే బాబాతో ఉన్నారు. తూర్పు దేశస్తులంతా బయటకు వెళ్ళిపోయారు, ఈర్చున్నారు. పాశ్చాత్య బృందం మాత్రమే బాబాతో ఉన్నారు. గది తలుపులు మూసివేశారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్క నిమిషం మీరంతా కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి
నిజాయితీగా ప్రేమించేందుకు సహాయపడమని అంతరాత్మను అడగండి. ప్రియమైన ప్రేమికులారా, భగవంతుణ్ణి ప్రేమించండి అనేదే నా చివరి సందేశం. అలా ప్రేమించడం ద్వారా భగవంతునితో నేను ఒకటే ఉన్నాను అనే వాస్తవాన్ని గ్రహిస్తారు అన్నారు. ఆ తర్వాత బాబా ఆ పానీయాలు ఉన్న ప్రతి గ్లాసులోని ద్రవాన్ని కొంచెం త్రాగి ఒక్కొక్క పాశ్చాత్యునికి ఒక్కొక్క గ్లాసు అందించారు. అప్పుడు తలుపులు తెరిచారు. మండలి వారు లోనికి వచ్చి వారు కూడా పళ్ళరసం తీసుకున్నారు. సమాధి ఉన్న చోటుకు వెళ్దాం పదండి అని అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి భావి సమాధిని బాబా తల్లిదండ్రుల సమాధులు, మహిళా ప్రేమికుల సమాధులు చూపించారు. టిన్ షెడ్ కూడా చూశారు. ఒక చెట్టు కింద అందరూ కాసేపు కూర్చున్నారు. పాశ్చాత్య ప్రేమికులు బాబాతో కలిసి ఫోటో తీయించుకోవాలని కోరగా భయ్యా పాండేను అహ్మద్నగర్ నుండి పిలిపించారు. ఆ మధ్యాహ్నం 2:30 గంటలకు బాబా మళ్ళీ కొండపైకి వచ్చి పాశ్చాత్యులతో ఫోటో తీయించుకున్నారు. తరువాత ధుని వద్దకు వెళ్ళారు. అక్కడ ఆరాంగం ప్రేమికులు చేరి ఉన్నారు. బాబా ధుని వెలిగించగా ఆరాంగం ప్రేమికులు హారతి పాడి బాబా మెడలో పూలమాల వేశారు. పాటలతో నాట్యం చేస్తూ బాబాను ఊరేగింపుగా ఆరంగం గ్రామంలోకి తీసుకుని వెళ్ళారు. దారి పొడవునా జయ జయ ధ్వానాలు బిందుముట్టాయి. స్త్రీలు, పిల్లలు రోడ్డు పైన బాబా కొరకు వేచి చూస్తున్నారు. బాబా వెనకే వారు పరుగున వచ్చి ఆయన పాదాలు స్పృశించి పాదధూళిని తమ నుదుటికి అద్దుకున్నారు. ఇంచుమించు గ్రామంలో ప్రతి ఇంటిని బాబా సందర్శించారు. ప్రతి ఇంట బాబాకు హారతినిచ్చి మెడలో పూలమాల వేశారు. ఆ రోజు బాబా తన ప్రేమామృతాన్ని వారిపై కురిపించారు. వారి కదలికలలోనూ కళ్ళల్లోనూ ఆ ఆనందం వెళ్ళి వెరిసింది. ఇదంతా చూసి పాశ్చాత్యులకు మరోసారి గెలీలియో గ్రామంలో క్రీస్తు నడుస్తున్నట్లుగా అనిపించిందిట. సెప్టెంబరు 26వ తేదీన కృషి క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద చిన్న దర్శన కార్యక్రమం అంటే ఒక ది లిటిల్ దర్శన్ జరపడానికి నిర్ణయించబడింది. తన నివాస గృహంలో ఈ వేడుక జరగనున్నందుకు గుల్మాయి చాలా సంబరపడింది. కుసు క్వార్టర్స్ ప్రాంగణంలో సెప్టెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు పాశ్చాత్యులు అహ్మద్నగర్ చేరుకున్నారు. బాబా వారిని ఆలింగనం చేసుకున్నారు. బెన్ హేమన్, ఫ్రాంక్ హెన్రిక్, చార్లెస్ ఫర్దుములను బాబా తన పక్కనే వేదికపై కూర్చోమన్నారు. ఆ లఘు దర్శన కార్యక్రమానికి హాజరైన వారు బాబా పాదాలకు ప్రణమిల్లారు. బాబా అక్షర ఫలకంపై ఇలా చూపించారు: నేను అందరినీ ప్రేమిస్తాను. చిన్న పెద్ద, అధికుడు అధముడు, ధనికుడు పేదవాడు, ఇలా అందరినీ ప్రేమిస్తాను అని పాశ్చాత్యులకు చెప్పారు. ఆ రోజు సుమారు 7,000 మంది వచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీ బాబా మెహరాబాద్ రావడం ప్రణాళికలో లేదు. కానీ ఆ రోజు బాబా అనుకోకుండా మెహరాబాద్ వచ్చి పాశ్చాత్యులను కలిసి వేరే పని ఉండడం వల్ల నేను ఈ రోజు మెహరాబాద్ రావాలని అనుకోలేదు. కానీ కానుకలను, నేను సంతకం చేసిన ఫోటోలను నా చేతుల మీదుగా మీకు అందివ్వాలని శ్రీమండలి కోరారు, అందుకే వచ్చాను అని చెప్పాడు. మరునాడు 28వ తేదీన బాబా మెహరాబాద్ రావటం లేదు. కాబట్టి పాశ్చాత్యులను విడివిడిగా కలవడానికి మరలా సమయం దొరకదు కనుక ఆ రోజే వారికి ఈ విధంగా గుడ్ బై చెప్పినట్లయింది. మీరు ఇక్కడి నుండి వెళ్ళాక మిమ్మల్ని కలిసే ప్రతి ఒక్కరికి నా ప్రేమను అందజేయండి. ఇది ఒక్కటే విలువైనది, ఇది ఒక్కటే వారు అందుకోదగ్గది అని అన్నారు. సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం జరిగే సహవాసుకు చాలా మంది సన్నిహితులను బాబా ఆహ్వానించారు. బాబా తాను త్వరలో శరీరము త్యజించబోతున్నట్లుగా ప్రకటించగానే కొంతమంది నిర్ఘాతపోయారు. కొంతమంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి కొందరైతే వెక్కి ఏడ్చేశారు. ఇంకొంతమంది మోగపోయారు. వాతావరణం అంతా గంభీరంగా మారిపోయింది. ఉదయం 9 గంటలకు బాబా తన సందేశాన్ని కొనసాగిస్తూ
నేను నా శరీరాన్ని తొందరలోనే విడిచిపెట్టబోతున్నాను. నన్ను ఆలింగనం చేసుకోవడానికి మీకు ఇదే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని జారవించుకోకండి. దేవుని ఇచ్చే మీరంతా నా ప్రేమను పొందడానికి అర్హులు అవుదురుగాక, నన్నే అంటిపెట్టుకుని ఉండురుగాక అని చెప్పారు బాబా. 9:30 గంటలకు పరోద్ధికార ప్రార్థన చేయించారు. వేదిక ఇరుప్రక్కలా ఉన్న వారందరినీ వేదిక ముందుకు వచ్చి నిలబడమన్నారు. ప్రభుస్తుతి పశ్చాత్తాప ప్రార్థనలతో అందరూ హృదయపూర్వకంగా పాల్గొనండి. భగవంతుడు హృదయ భాషనే వింటాడు. మనస్సు నుండి వచ్చే మాటలు ఆయనకు వినబడవు. భగవంతుడు హృదయ భాషనే ఉంటాడు. కాబట్టి మీ తప్పులు ఒప్పుకుంటూ చేసే ప్రార్థనలో మీ హృదయాలను జొప్పించినట్లయితే భగవంతుడు తప్పక తనను ప్రేమించేటట్లుగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు అన్నారు. సెప్టెంబరు 30వ తేదీన బాబా 8:45 ప్రేమికులంతా వెంటరాగా మెహరాబాద్ కొండపైకి వెళ్ళారు. నేరుగా తన భావి సమా వద్దకు వెళ్ళి బయట నున్న ప్లాట్ఫామ్ మీద నిల్చున్నారు. పాశ్చాత్యులు అక్కడికి వచ్చారు. అంతా బాబా ఎదుట కూర్చున్నారు. బాబా సమాధి విశిష్టతను గురించి, పంచ సద్గురువుల గురించి, తన భవిష్యత్ ప్రణాళిక గురించి వివరించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రేమికులకు బాబా స్వయంగా పూరీలు వడ్డించారు. భోజనాల అనంతరం డాంకిన్ డిస్పెన్సరీ చూపించారు. ఆ తరువాత నారింజ పండ్లు విసురుతూ కాసేపు సరదాగా గడిపారు. ఆపై వారితో గోళీలాడారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ ప్రకటన, ఫైనల్ డిక్లరేషన్ చదవబడింది. తర్వాత అందరికీ ప్రసాదాన్ని పంచారు. బాబా కోరుకున్నట్లుగా పాశ్చాత్యులు అదే రోజు సెప్టెంబర్ 30వ తేదీన సాయంత్రమే వెళ్ళిపోయారు. బాబా నుండి పొంగి ప్రవహించే ప్రేమధారలను వారు కడుపారా త్రాగి సుదీర్ఘమైన ఆయన సహవాసంలో మాధుర్యాన్ని చవిచూశారు. పాశ్చాత్యులు ఇండియాలో గడిపిన ఈ 3 వారాల సమయాన్ని అమోఘమైన 3 వారాలు, 3 ఇన్క్రెడిబుల్ వీక్స్ అని అభివర్ణించారు. ఈ అమోఘమైన 3 వారాల సహవాసంలో బాబాను దర్శించి వచ్చిన వేలాది మంది జనాన్ని ఆయన పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలను, భక్తి ప్రపత్తులను చూసి పాశ్చాత్య ప్రేమికులు ముగ్ధులైపోయారు. ఇటువంటి మహత్తర దృశ్యాన్ని చూడడం వారికి ఇదే ప్రప్రథం. వారు ఎన్నటికీ మరువలేని గొప్ప అనుభవం ఇది. బాబా పాశ్చాత్య ప్రేమికులను తన సన్నిధానంలో గడపడానికి భారతదేశముకు రమ్మని ఆహ్వానించడం, వారు బాబా చూపిన ప్రేమ సాగరంలో వలలాడడం, సాక్షాత్తు భగవంతుతో కలిసి మెహరాజాద్ పర్యటించడం, ముఖ్యంగా ఆయన భౌతికంగా ఉండగా నిర్మింప చేసుకున్న దివ్య సమాధిని చూడడం, ఇదంతా కూడా వారు కూడగట్టుకున్న మహద్భాగ్యం యొక్క ఫలితమే. ఆ సహవాసులో పాల్గొన్న పాశ్చాత్యుల అనుభవాలను ఎన్నో గ్రంథస్థాలు చేయబడ్డాయి. వాటిలో 1-2 తెలుసుకుందాం. డార్విన్ షా కూర్చుని ఉన్న బాబా ఒక అందమైన పుష్పలా కనిపించారు. ప్రేమ తరంగాలు బాబా నుండి నలుదిశలా ప్రసరించాయి. ఆ గది ప్రేమ నిలయంగా మారింది. రిట్రీట్ గది గోడకు పైభాగాన ఉన్న కిటికీ గుండా గాలి వీస్తూ శబ్దం చేసింది. బాబా చిరునవ్వు చిందిస్తూ ఆ దిశగా చూపించారు. దానిని గమనించినట్లుగా మేమంతా తలలూపాం. అంతా మౌనంగా కూర్చున్నాం. బాబా సౌందర్యం కళ్ళు మరచుకోలేనంత మనోహరంగా ఉంది. నేనైతే బాబాను అలాగే చూస్తూ ఉండిపోయాను. బాబా ముఖాన్ని చూస్తున్నప్పుడు మేలి ముసుగులు ఒకటొకటిగా తొలగిపోయాయి. అప్పటికే అత్యంత సౌందర్యంతో వెలిగిపోతున్న ఆయన మోము మరింత అందాలను చిందిస్తున్నదని అనిపించింది. అసలే అపురూపమైన ఆ అందం ఆ క్షణంలో వర్ణించడానికి అలవి కానంతగా మరింత రమణీయంగా అలరాడింది. స్వచ్ఛమైన ఆ దివ్య ప్రేమ విశ్వాత్మకమై, అపరిమితమై, ప్రమాణాలకు అతీతమై వెలుగొందింది. నిర్మలము, మధురము, సుందరము, కాలాతీతము అయిన ప్రేమ యొక్క పరమాద్భుత స్థితి మాత్రమే అక్కడ వెల్లివిరిసింది. జోసెఫ్ హార్ఫ్
బాబా నుండి మొట్టమొదటిసారి ఆలింగనం పొందినప్పుడు కలిగిన తన భువాన్ని ఇలా పంచుకున్నాడు. మొదటిసారి బాబా తన ప్రేమ బాహువులోకి నన్ను తీసుకొని నాకు ఇచ్చిన ఆలింగాన్ని నేను ఎప్పటికీ మరువలేను. అదొక మరుపురాని అనుభూతి. ఎంతో సుఖదాయకమైన ఆలింగనం నాకెంతో శాంతిప్రదంగాను ఆనందకరంగాను అనిపించింది. ఇంతటి మహత్తర సౌలభ్యాన్ని ప్రసాదించిన ప్రీతముని పట్ల కృతజ్ఞతగా వర్ణనాతీతమైన అనుభూతితో ఆనంద బాష్పాలు కళ్ళ వెంట జాలువారాయి. బాబాను పనివేసుకున్న నా చేతులను సడలించడానికి ఇష్టపడక బాబా పట్ల మరింత ప్రేమ పొంగుకురాగా ఆ ఆలింగనాన్ని ఇంకా గాఢంగా మరీ కావాలనుకున్నాను. ఈ విధంగా ఈ 3 వారాలు ప్రీతముని సన్నిధిలో ప్రేమను తమ హృదయాల నిండా నింపుకుని పాశ్చాత్య ప్రేమికులు భారతదేశం నుండి తమ దేశాలకు బయలుదేరారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. సునీల్ కుమార్ గారు థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చాలా చక్కని విషయాలు చక్కగా వినిపించారు. చాలా చక్కగా చెప్పారు మీరు. జై బాబా అండి మీకు. మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఎవరో కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టున్నారు. సుబ్బారావు గారు పాడతారా ఒక్క పాట? ఏంటంటే ముగ్గురే ఉన్నారు కాబట్టి ప్రేయరు నామం హారతి చేసేయండి, అది బెస్ట్. అదే 6 గంటలకు కదా కంప్లీట్ చేస్తాము, ఇప్పుడు చేసిస్తామా? అలాగైతే నేను ఒక పాట ఒక 5 నిమిషాలు నలుగురే కదా, ఉందని నలుగురే కదా, చేసి కంప్లీట్ చేసేయండి. హారతి, ప్రేయరు, హారతి, ప్రేయరు, నామము, సైలెన్స్ హారతి క్లోజ్ చేసేసి. సుబ్బారావు చెప్పండి. నేను కూడా ఒక పాట పాడమంటే పాడతానండి. టైం ఉంది కదా. ఏం పేరండి? ధనలక్ష్మి గారేనా? అవునండి, అవును. సరేనండి. సుబ్బారావు గారు ఇక్కడ ఎవరో సుబ్బారావు గారు అని జాయిన్ అయ్యారు. జయబాబా అండి. జయబాబా మేడం. మీరు సంకీర్తన చేస్తారా? చేస్తున్నా మేడం. ఒక్క నిమిషం, ఇది నేను కొటేషన్ చదివిన తర్వాత మీరు సంకీర్తన చేదురు గాని. జయబాబా. కర్మకాండలో యాంత్రికంగా ఆచరించుటచే దివ్య ప్రేమ కొరవడి సాధకుని గమ్యం చేర్చవు. భగవంతుడు హృదయ భాషనే వినును, అదే ప్రేమ. దివ్య ప్రేమాగ్ని మాత్రమే సర్వ సంస్కారములను నాశనం చేయును. నేను మీలో ఒకడిని, నీలోని వాడును, మరియు మనందరం ఒకటే. జయబాబా అండి. సంకీర్తన చేయండి సుబ్బారావు గారు. మెహర్ బాబా కీ జై. దేవాది దేవ మెహర్ బాబా మరవిని దయకను ప్రేమ స్వభావ. దేవాది దేవ మెహర్ బాబా మురవిని దయగను ప్రేమ స్వభావ. దేవాది దేవ మెహర్ పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా. పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా. త్రిగుణాతీత త్రిభువన పాల, త్రిగుణాతీత త్రిభువన పాల. దేవాది దేవ మెహర్ బాబా మురవిని దయగను ప్రేమ స్వభావ. దేవాది దేవ మెహర్ భాగ్యాది భోగముల్ అడుగగలేము, నీ కరుణయే మా స్థిరవాంఛితము. భాగ్యాది భోగముల్ అడుగగలేము, నీ కరుణయే మా స్థిరవాంఛితము. కరికరము నమము కావగ నీవు,
కనికరమున మము కావగా నీవు దేవాది దేవ మెహర్ బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మే తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించుమురా తుది శ్వాస వరకు నీ పద సేవే కావించే భాగ్యం కలిగించుమురా భక్త ప్రియా హే భాను ప్రకాశ భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాది దేవ మెహర్ బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ అవతార్ మెహర్ బాబా కీ జై జవాబండి జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన, చక్కగా పాడి వినిపించారు. జై బాబా అండి. భగవంతుడు దివ్య ప్రేమాగ్ని మాత్రమే సర్వము సంస్కారాలను నాశనం చేయగలదు. భగవంతుడే జీవించదగినవాడు, భగవంతుడే మరణించదగినవాడు, మిగిలినదంతా వట్టి మిథ్యాభిప్రాయము. శాశ్వతంగా మార్పు లేనివాడు నిత్యము మార్పులు పొందే ప్రతి పదార్థములోనూ నివసించి ఉన్నాడు. జయబాబా అండి. నేను ఒక సంకీర్తన చేస్తాను. నెక్స్ట్ మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకీర్తన చేద్దరు గాని టైంని బట్టి అప్పుడు హారతి నామం లేదంటే ఒక చిన్న స్టోరీ నేను చదువుతాను. జయబాబా. నీ నామం ప్రేమమయం మెహేరు బాబా, నీ రూపం అపురూపం మెహేరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, నీ సేవయ సకలార్థం మెహేరు బాబా, నీ సేవయ సకలార్థం మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా. సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు బాబా. సకల శుభమునిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో. హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో, ఆనాడే నీ వారము మెహరు బాబా, మేమానాడే నీ వారము మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మేరు స్వరం ఆలపించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ప్రేమ రస స్వాదనలో పరవశించని, నీ ప్రేమ రస స్వాదనలో పరవశించని,
మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని మెహర శ్రీ అనరాధా పలుకుతావని మెహర శ్రీ అనరాధా పలుకుతావని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జయ బాబా అండి. మారుతి ధనలక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. ఇప్పుడు శర్మ గారు మీరు ప్రేయర్ చేయండి. శ్రీరాములు గారు మీరు హారతి చేయండి. సుబ్బారావు గారు నామం చేయండి. జయ బాబా ఈ పాట అయిపోయిన వెంటనే నామంకి సుబ్బారావు గారు రెడీగా ఉండాలి. జయ బాబా అండి. మారుతి ధనలక్ష్మి గారు వాండి జై మెహర్ బాబా. సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. నరుడా ఓ నరుడా నిన్ను నీవు తెలుసుకో, నీ జన్మ చరితం అతి చిత్రాతి చిత్రం, వింతైన రూపాల సంభరితం. నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం, నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం. ఎరుకలేని స్థితి నుండి వచ్చిన ఎరుకలేని స్థితిలో నీ ఆత్మ ఉండగా ఎవరు నేనను ప్రశ్న ఉదయించగానే, రూపమే లేని గాలిగా వీచినావు, చలనమే లేని రాయిగా మారినావు, దృఢమైన ఖనిజమై విశ్వంలో వెలిసావు. నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం, నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం. కొమ్మలకు రెమ్మలకు చెట్టుగా పుట్టినావు, కీటకం ఇలపైన ఇటు అటు కదిలావు, నీటిలో ఈదుతూ జలచరమై తిరిగావు, రెక్కలతో నింగిలో పక్షిలా ఎగిరినావు, నేలపైన జంతువుగా పరుగులే. నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం, నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం. ఇన్నిన్ని రూపాల వింతగా మారుతూ చిట్ట చివరికి మనిషిగా రూపునే పొందినావు, నరరూపునే పొందగా యుగములెన్నో గడిచే, అనుభవములు పొందగా కాలమెంతో కరిగే, సద్గతికై ద్వారాలు తెరచి ఉన్నాయి చూడు. నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం, నీ జన్మ చరితం ఎన్నెన్నో రూపాల భరితం. తిరుగు ప్రయాణం నీవింకా సాగించి తీరాలి, పరమాత్మ చేరుకోవాలి, దుర్లభమైన పయనాన సప్తభూమికలు దాటాలి, సప్తభూమికలు దాటుకొని మెహరు సన్నిధికి చేరాలి,
అందుకే అందుకో ఆ మెహరుదామన్. నీ జన్మాచరితం ఎన్నెన్నో రూపాల భరితం. నీ జన్మాచరితం ఎన్నెన్నో రూపాల భరితం. ఎరుకలేని స్థితి నుండి వచ్చిన మానవుడా, ఎరుకతో మెహరునిలో చేరుకో హాయిగా. మెహర్ బాబాకి జై. లిల్లీ గారు, జై బాబా. లలిత కుమారి గారు మీకు జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. నేను ఎప్పుడూ మౌనంగా లేను, నేను నిరంతరం మాట్లాడుచున్నాను. నీ హృదయాంతరాలలోనే నివసించే శబ్దమే నా మాట. మనం భగవంతుని ప్రార్థించినచో మనం ఆయనే కాగలం. అయితే మనం భగవంతుడు మన కొరకే ఉన్నాడని హృదయపూర్వకంగా ప్రేమించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సుబ్బారావు గారు, ఒక 3 నిమిషాలు జయవాణి. మీరు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి, 1 నిమిషం ఓకే మౌనం అమ్మా. ఉందాం. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జయ. సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానందమ. సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద విజ్ఞానంద. సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద విజ్ఞానంద. సచిదానంద సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా సచిదానంద సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా సచిదానంద సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా సచిదానంద సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా సచిదానంద సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద విజ్ఞానంద. మెహర్ బాబా సచిదానంద సచిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా సచిదానంద జై. సచిదానంద జై బాబా. పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా కీ జయ. జై బాబా అండి. అందరం జయవండి. 1 నిమిషం మౌనం ఉందాం.
జై బాబా అండి. శర్మ గారు మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ హారతికి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వదిక, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య శిష్యులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలుగానున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఎలాహి, యజదాన్, అహుర్ మజుద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఇజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండగాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండగాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామప్రేరితముగా మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పర నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా ఇతరులకు నాశనమును కూర్చిన మేము చేసిన ప్రతి పనికని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవల్లని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొంచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. ప్రీతమ దైవమా, మేము నీతో ఐక్యత ఉన్నంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్టు మాకందరకు సహాయము చేయు. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు ధర్మగా పట్టుకుని ఉండుటకై మాకందరకు సహాయం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. చాలా చక్కగా ప్రార్థన చేసి బాబా వారికి వినిపించారు. మీకు జై బాబాలు. ఇప్పుడు హారతికి శ్రీరాములు గారు. జై జై బాబా అండి. జై బాబా మేడం. జై బాబా అండి అందరికీ. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా ఉది వెలిగించు. కామ క్రోధముల మరి తొలగించు.
దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమ, మనసు హారతిదే ప్రియతమ, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మేరు బాబా ప్రియతమ, మనసు హారతిదే ప్రియతమ, మనసు హారతిదే. నీ దివ్యనామే మదిని స్మరించు, నీ దివ్య రూపమే తుది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమ, మనసు హారతిదే ప్రియతమ, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మేరు బాబా ప్రియతమ, మనసు హారతిదే ప్రియతమ, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహిశరణు సాయోధ్యము పొందగా, పాహిశరణు సాయోధ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమ, మనసు హారతిదే ప్రియతమ, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మేరు బాబా ప్రియతమ, మనసు హారతిదే ప్రియతమ, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ మేడం, అందరికి జై బాబా అండి. జై బాబా అండి. ఈ రోజు మీ హారతితో ఈ సహవాస కార్యక్రమం కంప్లీట్ అయ్యింది. జై బాబా అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి సహాయపడిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి అందరికీ కూడాను. రేపు మళ్ళీ 4:30కి మనం అందరం కలుసుకుందాం. అందరూ అటెండెన్స్ వేస్తే అందరికీ పాటలు కూడా అవకాశం ఉంటది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.